హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మినండి. ఈరోజు నేను తిరగమోత పిండి చేస్తున్నానండి. ఇది చాలా పాతకాలం నాటి వంట. ఇది మా చిన్నప్పుడు మా అమ్మ చేసేది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు దినుసులు వేసాను. దీనికి నేను ముందుగానే బియ్యాన్ని కడిగి ఎండబెట్టేసుకుని రవ్వ చేసుకొని ఉంచేసుకున్నానండి. బియ్యం రవ్వని చేసి తాలింపు దినుసులు వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ తాలింపు వేగేలోపే నేను పక్కన స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టేసుకుని ఉంచానండి. తాలింపు వేగేలోపు నీళ్ళు కూడా వేగిపోతే కనుక మనకి ఈ ఉప్మా అనేది త్వరగా అయిపోతుంది. ఇదిగోండి, ఇలా తాలింపు వేగాక ఒక గ్లాసు బియ్యం రవ్వకి 2 గ్లాసుల నీళ్లు వేడి చేసుకున్నాను. తాలింపు వేగిందండి. ఇప్పుడు పక్కన మరగబెట్టుకున్న వేడి నీళ్ళు పోస్తున్నాను. ఇలా మనం పక్కన వేడి నీళ్ళు పెట్టుకుని ఉంచుకుంటే కనుక మనకు ఫాస్ట్గా అయిపోతుందండి. ఏ ఉప్మా అయినా సరే నేను ఇలాగే పెట్టుకుంటాను. మనకు పప్పులు కూడా నీళ్ళల్లో నానవు కదా, క్రిస్పీగా ఉంటాయి ఉప్మాలో. ఇదిగోండి, ఇలా మనం దీంట్లో స్వీట్ వేస్తాం కాబట్టి ఉప్పు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ కోసం కొంచెం చాలు. నీళ్ళు మరిగిపోయాయండి. ఇప్పుడు నేను బియ్యం రవ్వ వేస్తున్నాను. ఈ రవ్వ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని దగ్గరగా అయ్యే వరకు ఎగరబెట్టుకోవాలండి. ఇంకోండి, ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకోవాలండి. ఒకళ్ళు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు. మన టేస్ట్ తగ్గట్టుగా బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇదైతే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది నా ఫేవరెట్ టిఫిన్లో ఒకటి. ఇది మీ అందరికీ చూపిద్దామని ఈరోజు ఈ వీడియో చేశానండి. మా సైడ్ ఎక్కువ ఈవినింగ్ స్నాక్స్ టైంలో 4-5 ఆ టైంలో టిఫిన్ కింద ఇది చేసేవాళ్ళండి మా చిన్నప్పుడు. చాలా బాగుంటుందండి ఇది. దీన్ని తిరగమోత పిండి అంటాము, లేకపోతే బియ్యం రవ్వ ఉప్మా అంటాము. ఇదిగోండి, బెల్లం కూడా కరిగిపోయి ఉప్మా ఎలా దగ్గరికి వచ్చేస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పాతకాలం నాటి వంట కదండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చూసి నాకు కూడా కామెంట్ చేయండి.